నమస్కారం అండి. ఇవాళ మనం ఒక మంచి టాపిక్ నేర్చుకుందాం. నేను గతంలో చెప్పినయన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటాను. సో, ఇవాళటి టాపిక్ ఏంటంటే, ఇక ఇప్పటి నుంచి టెన్సెస్ ఆర్డర్‌లో వెళ్దాం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్సెస్ ఇవి ఉంటాయి కదా! ప్రెజెంట్ టెన్స్ అంటే ఇప్పుడుకి సంబంధించింది. పాస్ట్ టెన్స్ అంటే గతంకి సంబంధించింది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తుకు సంబంధించింది. మళ్ళా దాంట్లో 4 ఉంటాయి. 4 పరిస్థితులు ఉంటాయి. 4 పరిస్థితులకు ఏ టెన్స్‌ని వాడాలి అనేది. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ అనేది మనం మాట్లాడుకుందాం. ప్రెజెంట్ టెన్స్ మీకు మీకు ఇక్కడ నుంచి ఈజీ. ఎందుకంటే మీకు మన ఈ సెంటెన్స్‌ని ఎట్లా క్రియేట్ చేయడం అనేది ఈజీగా మీకు తెలుసు కదా! సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని. ఓకే. అయితే ఇవాళటిది ఏంటంటే ప్రతిరోజు జరిగే పనులన్నట్టు. ఇది సింపుల్ ప్రెజెంట్. దాని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రతిరోజు జరిగే పనులకి, జగమెరిగిన సత్యాలకు, అలవాటుగా చేసే పనులకి సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్‌ని వాడతాము. సింగులర్స్ సింగులర్స్ ఒక ఐ తప్ప, అంటే సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్, నేమ్ వచ్చి వి1 వస్తే ఆ వి1కి ఎస్ లేదా ఈఎస్ జతగా వస్తుంది. ఒక ఐకి తప్ప. సింగులర్స్ హీ, షీ, ఇట్, నేమ్ వచ్చి హీ గాని, షీ గాని, ఇట్ గాని, నేమ్ గాని వస్తే అది వచ్చిన వెంటనే వి1 వస్తే కనుక ఆ వి1కి ఎస్ అని ఎస్ అని వస్తుంది. ఒక్క ఐకి తప్ప. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇదేంటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. గతం కాదు, ఇక గతం అయిపోయింది. గతంలో జరిగిన పనులు రెండు రకాలుగా రాయొచ్చు. టైం తెలిసినప్పుడు సింపుల్ పాస్ట్లో రాస్తాము. టైం తెలియనప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాస్తాము. సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. కానీ అది అయిపోయింది, గతం అయిపోయింది. ఇప్పుడు రోజువారి పనులు, సాధారణంగా ఈ పని చేస్తాం మనం అనుకునే పనులు, లేకపోతే ఈ అలవాటుగా చేసే పనులు, సాధారణంగా జరిగే పనులు కొన్ని ఉంటాయి. ఇట్లాంటి వాటన్నింటికి వి1 సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ పడుతుంది. యాజ్ సేమ్ యాజ్ సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వి2 ప్లస్ ఆబ్జెక్ట్ ఎట్లయితే రాసాము, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తాం. కాకపోతే వి2 పెడితేనేమో అయిపోయింది అని సూచిస్తుంది. వి1 పెడితేనేమో రోజు జరిగే పని అని చెప్పి సూచిస్తుంది. ఉదాహరణకి నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేస్తాను. నిద్ర లేస్తా, ఎవరు లేస్తారు? నేను. కాబట్టి సబ్జెక్ట్ దగ్గర ఐ పెడతాను. ఎవరు అంటే ఐ. ఏం చేస్తాను? నిద్ర లేస్తాను. నిద్ర లేవడం వేకప్ అని అంటాను. సో ఐ వేకప్. ఎన్ని గంటలకి? ఎప్పుడు? ఎట్ 6 o'clock ఎవ్రీడే. ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే. నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేస్తాను. ఎంత ఈజీగా అయిపోయింది. ఇక్కడ వోకప్ పెట్టారనుకోండి, ఇక్కడ ఎవ్రీడే రాదు. అప్పుడు ఏమవుతుంది? నేను నిన్న 6 గంటలకు లేసాను అని వస్తుంది. నిన్న కాదు, మీరు రోజు లేస్తారు కాబట్టి ఐ వేకప్ ఎట్ 6 o'clock 6 AM ఎవ్రీడే. నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేవను. ఎంత మంచిగా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తే కనుక వి1 వస్తే డూ పెట్టాలి, వి2 వస్తే డిడ్ పెట్టాలి. దేనికి? నాట్ కోసం. ఇప్పుడు సింపుల్ పాస్ట్లో నాట్ పెట్టడానికి మీరు ఇబ్బంది ఏం పడకుండా డిడ్ తీసుకొని వచ్చి దానికి నాట్ పెట్టారు. ఎందుకంటే అక్కడ వి2 ఉంది కాబట్టి ఆ సెంటెన్స్. కానీ ఈ సెంటెన్సెస్లలో వి1 ఉంది కాబట్టి డూ పెడతాం. అందుకే చూడండి, ఐ డు నాట్ ఎన్ ఎక్స్ట్రా పెట్టారు. ఐ డు నాట్ వేక్ అప్ ఎట్ 6 AM ఎవ్రీడే. నేను నిద్ర లేవను 6 గంటలకి. నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేస్తానా అంటే ఇంటరాగేటివ్. డూ ఐ వేకప్? నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేస్తానా? డూ ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే? డూ ఎట్కెళ్ళి వచ్చింది? ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే. ఆ వేకప్లో ఉన్న డూ ముందుకు వచ్చింది. ఆ వేకప్లో ఉన్న డూ నాట్ జాయిన్ అయింది దానికి. ఐ డు నాట్ వేకప్ ఎట్ 6 AM. ఎట్ 6 AM. డూ ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే? నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేవనా అనుకున్నప్పుడు డు నాట్ ఐ నాట్ పెడతాం. లేస్తాను అన్నప్పుడు డూ ఐ, లేవనా అన్నప్పుడు డు నాట్ ఐ. ఆమె రోజు 2 కిలోమీటర్లు నడుచును. ఇక్కడ ఇది మీరు గమనించాల్సిన సెంటెన్స్ ఏంటంటే, ఇక్కడ మళ్ళీ రాస్తున్నా, హీ లేదా షీ లేదా ఇట్ లేదా నేమ్, ఈ నాలుగిట్లో ఏది వచ్చినా నేను పక్క పొంటి వి1 వస్తే ఆ వి1కి ఎస్ అన్న ఈఎస్ అన్న యాడ్ చేయాలి. ఉదాహరణకి గో వచ్చింది అనుకోండి, అది గోస్ అవుతుంది. వాక్ వచ్చింది అనుకోండి, వాక్స్ అవుతుంది. టీచ్ వచ్చింది అనుకోండి, టీచర్స్ అవుతుంది. డ్రింక్ వచ్చింది అనుకోండి,
డ్రింక్స్ అండ్ సో ఆన్ లైక్ దిస్. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి వాక్స్ అవుతుంది. షీ వాక్స్ ఫర్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే. ఆమె నడవదు 2 కిలోమీటర్లు. షీ డస్ నాట్ వాక్. అరే ఎంత ఈజీ అండి చూడండి. ఇప్పుడు V1 వచ్చినప్పుడు డూ పెట్టారు హెల్పింగ్ వర్క్, V2 వచ్చినప్పుడు డిడ్ పెట్టారు. కానీ V1 ప్లస్ ఈఎస్ వచ్చినప్పుడు డస్ పెడతాం. ఈఎస్ అన్న ఎస్ అన్న. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ప్రతిరోజు నిద్రలేస్తాను, ఐ వేకప్. నేను లేవను, ఐ డు నాట్ వేకప్. కానీ ఆమె గురించి మాట్లాడుతూ షీ వచ్చినప్పుడు షీ వాక్స్ అన్నాం. కానీ నాట్ పెట్టాల్సి వచ్చినప్పుడు డస్ నాట్ పెడతాం, డు నాట్ పెట్టాం. ఎందుకంటే దీంట్లో ఉన్న ఎస్ డూకి జైన్ అయి డస్ అయిపోతుంది అట్లా. సో షీ డస్ నాట్ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే. ఆమె నడుస్తుందా 2 కిలోమీటర్లు రోజు? డస్ షీ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే? నడుస్తుందా? ఆమె రోజు 2 కిలోమీటర్లు నడవదా? డస్ నాట్ షీ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే? నడవదా? ఈజీగా, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది చూడండి. నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేవను. నేను ప్రతిరోజు 6 గంటలకు ఎందుకు నిద్ర లేవను? వై డోంట్ ఐ వేక్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ డే? ఎందుకు లేవను? మీరు ఎందుకు లేవరు అన్నప్పుడు యూ పెట్టాలి. మీరు ప్రతిరోజు 6 గంటలకు ఎందుకు లేవరు, నిద్ర లేవరు? వై డోంట్ యూ వేక్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ డే? సో ఈ సెంటెన్స్ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు నిద్ర లేస్తారు అని రాసుకోండి. యూ వేకప్ కదా ఎట్ 6 AM ఎవ్రీ డే, ఇట్లా రాసుకోండి ఫస్ట్. సో దీని నుంచి యూ డు నాట్ వేకప్ ఎట్ 6 AM వస్తుంది. దాని నుంచి డూ యూ వేకప్ ఎట్ 6 AM వస్తుంది. దాని నుంచి డోంట్ యూ వేకప్ ఎట్ 6 AM వస్తుంది. ఆ డోంట్ యూ వేకప్ ఎట్ 6 AM కి వై పెట్టారు. అప్పుడు వై డోంట్ యూ వేకప్ ఎట్ 6 AM వస్తుంది. అప్పుడు దాని మీనింగ్ మీరు ఎందుకు లేవరు రోజు 6 గంటలకి అంటే సింప్లిఫై చేయాలి మనం విషయాన్ని. అందుకే ఫస్ట్ పాజిటివ్ రాసుకోవాలి. పాజిటివ్ రాసుకుంటే దాని నుంచి నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ నుంచి క్వశ్చన్ వస్తుంది, పాజిటివ్ క్వశ్చన్, దాని నుంచి నెగిటివ్ క్వశ్చన్ వస్తుంది. ఇక ఈ 2 క్వశ్చన్లకు మీరు ఏదంటే అది యాడ్ చేసుకోవడం వల్ల దాని మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో డూ యూ వేకప్ అచ్చా ఇక్కడ 6 AM రాయలేదు. అచ్చా వెన్, ఓకే. వెన్ డూ యూ వేకప్ ఎవ్రీ డే? మీరు రోజు ఎప్పుడు నిద్రలేస్తారు? డూ యూ వేకప్ అంటే మీరు నిద్రలేస్తారా? వెన్ అంటే ఎప్పుడు నిద్రలేస్తారు? ఎవ్రీ డే, ప్రతిరోజు ఎప్పుడు నిద్రలేస్తారు? వెన్ డూ ఐ వేకప్ ఎవ్రీ డే? నేను ప్రతిరోజు ఎప్పుడు నిద్రలేస్తాను? ఆమె ఎందుకు రోజు 2 కిలోమీటర్లు నడవదు? వై డస్ నాట్ షీ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే? ఇక్కడ డస్ నాట్ షీ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే అనేది మనకు వచ్చింది. ఇక్కడ డస్ నాట్ షీ వాక్ ఫర్ 2 కిలోమీటర్స్ ఎవ్రీ డే అనేది వచ్చింది. దానికే వై పెడితే ఆమె ఎందుకు నడవదు అని మీనింగ్. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ మీద 4 మీద గ్రిప్ ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్నైనా ప్రిపేర్ చేయవచ్చు. ఆమె ఎందుకు రోజు 2 కిలోమీటర్లు నడుచును? వై డస్ షీ వాక్ 50 కిలోమీటర్స్ ఎవ్రీ డే? ఆమె ఎలా రోజు 2 కిలోమీటర్లు నడుచును? హౌ డస్ షీ వాక్ 50 కిలోమీటర్స్ ఎవ్రీ డే? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మా పాఠశాల పొద్దున 9:30కి మొదలవుతుంది. అవర్ స్కూల్ స్టార్ట్స్ అట్ 9:30 in the morning. వారు క్రికెట్ ఆడారా? డోంట్ దే ప్లే క్రికెట్? ఆమె పాట పాడుతుందా? డస్ షీ సింగ్ సాంగ్స్? ఇలా ప్రతిరోజు జరిగే పనులకి, జగమెరిగిన సత్యాలకి, అలవాటుగా చేసే పనులకి V1ని వాడుతూ వాక్యాలను తయారు చేయవచ్చు. ఇది ఇక్కడికి అయిపోతే ఇక ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్తాం కదా. ప్రజెంట్ అంటే మన ప్రస్తుతం అన్నట్టు. ప్రజెంట్ అంటే ప్రస్తుతం. ఇప్పుడు చూడండి, ప్రస్తుతంలో రోజువారీ పనులు వస్తాయి, ప్రస్తుతంలోనే ఇప్పుడు చేసే పనులు కూడా వస్తాయి. ఇప్పుడు మనం ఇది మాట్లాడకూడదు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, ప్రస్తుతం ఇమ్మీడియట్ గా నేను చెప్తున్నా. అంటే ఇప్పటికిప్పుడు జరుగుతున్న పని ఏంటి నేను మాట్లాడాను కదా. నేను మాట్లాడాను, ఉదాహరణకి నేను రోజు మాట్లాడుతాను అన్నప్పుడు ఐ టాక్ ఎవ్రీడే. కానీ నేను రోజు మాట్లాడడం కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడుతున్న వాటికి యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ పెట్టి
V1 ఐఎన్జి పెట్టు, అంటే ఐఎన్జి రాయాలి వర్బ్కి. దాన్నే ఇంకో రకంగా ఏం చెప్తారంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఐఎన్జి అంటారు. V1 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ అంటారు. ఈ V1 ఐఎన్జి అంటే ఏంటన్నది నేను V2 ఐఎన్జి గురించి చెప్పేటప్పుడు చెప్తాను, అంటే ఇప్పుడే చెప్తాను. చాలా ఈజీ. ప్రస్తుతం జరుగుతున్న పనులకి హ్యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ పెట్టి ఐఎన్జి పెడతారు వర్బ్కి. యామ్ ఆర్ ఈజ్ ఆర్ వర్ ప్లస్ ఐఎన్జి ప్రస్తుతం జరుగుతున్న పనులకి. వాజ్ లేదా వర్ లేదా పెట్టి మళ్ళా వర్బ్కి ఐఎన్జి పెడితే అది గతంలో జరుగుతున్న పనులకి సూచన. టేబుల్ నెంబర్ 9 ఎంత ఇంపార్టెంటో చూడండి. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ పెట్టి ఐఎన్జి పెడితేనేమో ఇప్పుడు జరుగుతున్న పనులు. వాజ్ కామ వర్, వాజ్ అన్న వర్ అన్న ఈ రెండిట్లో ఏదైనా కూడా పెట్టి దానికి వర్బ్కి ఐఎన్జి పెడితే గతంలో జరుగుతున్న పనులు. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఓకే, గతంలో దీన్ని ఎట్లా చెప్తారంటే మీరు నిన్న ఫోన్ చేసి చూసిరా, అప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను, అట్లా. నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు తింటున్నాను, అది తిన్నాను కాదు కదా. తిన్నాను అంటేనేమో ఐ ఏట్ అంటాం, ఐ ఏట్ ఫుడ్ అంటాం, కానీ తిన్నాను అనట్లేదు, తింటున్నా. మీరు ఫోన్ చేసినప్పుడు నేను తింటున్నా నిన్న, అక్కడ కొనసాగుతుంది. ఇక్కడ కొనసాగుడే కాదు, అక్కడ కొనసాగింపు కూడా ఉంటాయి. ఇక ఇక్కడ మనలో టేబుల్ V1 V2 ప్రస్తుతం గతం. యామ్ ఈజ్ ఆర్ V1 సింగులర్ అయితే యామ్ ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. మళ్ళా సింగులర్ లో V2 వాజ్, ప్లూరల్ లో V2 వర్. యూసేజెస్ ఐ, షీ, హీ, ఇట్, నేమేమో సింగులర్. యామ్ ఈజ్ వాజ్ వీటన్నిటికి వర్తిస్తుంది. అంటే ప్రస్తుతం అయితే యామ్ ఈజ్ వర్తిస్తుంది, గతం అయితే వాజ్ వర్తిస్తుంది. వి, యు, దే, నేమ్స్ అండ్ ఎట్సెట్రా ఇవన్నిటికి ఆరు లేదా వరు ఈ రెండు వర్తిస్తాయి. ప్రస్తుతం అయితే ఆరు వర్తిస్తుంది, గతం అయితే వరు వర్తిస్తుంది. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్నిసార్లు V1 ఐఎన్జి V2 ఐఎన్జి అనే పదాలను చూస్తాం, వాటి అర్థం గోయింగ్ వెంటింగ్ అని కాదు. ఇది చాలా మంది అది గమనించాల్సిన విషయం. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఐఎన్జి ఉంటే దాన్ని V1 ఐఎన్జి అంటాం. వాజ్ ఆర్ వర్ ఉంటే V2 ఐఎన్జి అంటాం. వెంటింగ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా V2కి ఐఎన్జి అనేది ఉండదు. ఒక V2కి ఐఎన్జి ఉండదు, V1కి ఐఎన్జి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్, వాకింగ్, ఈటింగ్ ఇంటమ్, ప్లేయింగ్ ఇంటమ్, ప్లేడింగ్, వెంటింగ్, కుకడింగ్, ఇట్లా V2కి ఐఎన్జీలు ఉండవు. కుకింగ్ ఉంటుంది అంతే, కుకడింగ్ ఉండదు. ఓకే, మరి దాన్ని V2 ఐఎన్జీ అని ఎందుకంటారు సార్ అంటే, దాని ముందటున్న బీ ఫామ్ని బట్టి V2 ఐఎన్జీ అంటారు. ఈ ముందటున్న బీ ఫామ్ వాజ్ కమ వర్ కాబట్టి అది V2 ఐఎన్జీ అయింది. ఈ ముందటున్న బీ ఫామ్ యామ్ ఈజ్ ఆర్ అంటే ఇవి V1లు. యామ్ ఈజ్ ఆర్ అనేది V1 కాబట్టి అది V1 ఐఎన్జీ అయింది. వాజ్ వర్లు V2లు కాబట్టి అది V2 ఐఎన్జీ అయింది. అట్లా. ఇప్పుడు ఆమె చెస్ ఆడుతుంది. ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతుంది ఏంటంటే ఆమె చెస్ ఆడుతుంది. ఎవరు? ఆమెను ఇంగ్లీష్లో షీ అంటాం. నేను ఇదివరకు చెప్పిన ఇప్పుడు జరుగుతున్న పనులకి యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ రాయాలన్నాం కదా. యామ్ సెట్ కాదు షీకి, ఈజ్ సెట్ అవుతుంది ఎందుకంటే సింగులర్. ప్లూరల్ అయితే ఆర్ పడుతుంది. ఈజ్ అనేది సింగులర్ కోసం ఆ టేబుల్లో, ఇంతవరకు టేబుల్లో ఇవన్నీ ఉన్నాయి. సో షీ పక్కన ఈజ్ వస్తుంది. షీ ఈజ్ ఆడడాన్ని ప్లే అంటాం, కానీ ఐఎన్జీ పెట్టాలి కదా. దీని మూల సూత్రమే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఐఎన్జీ కదా, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా, ఇదే కదా మూల సూత్రం దీనికి. సో ఎస్ సబ్జెక్ట్ సాటిస్ఫై అయిపోయింది. షీ, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఐఎన్జీ, ఈజ్ వచ్చింది, ఐఎన్జీ వచ్చింది, ప్లేయింగ్. ఎస్, ప్లేకి ఐఎన్జీ వస్తే ప్లేయింగ్. షీ ఈజ్ ప్లేయింగ్. ఏంటి? చెస్. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ నౌ. ఆమె ఇప్పుడు చెస్ ఆడుతుంది. ఒకవేళ ఆమె ఆడట్లేదు అనుకుంటే షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్. ఇక మనం దీంతో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇక ఈ హెల్పింగ్ వర్బ్ల గురించి తడుతున్న పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ రాసేటప్పుడే హెల్పింగ్ వర్బ్ రాసేసాం కాబట్టి దానికే నాట్ పెట్టేస్తే అయిపోతుంది. షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్ నౌ. ఆమె ఇప్పుడు చెస్ ఆడుతుందా? ఈ ఈజ్ ముందరకు వస్తుంది. ఈజ్ షీ ప్లేయింగ్ చెస్ నౌ? ఆడుతుంది. ఆమె ఇప్పుడు చెస్ ఆడడం లేదా? ఈజ్ నాట్ షీ ప్లేయింగ్ చెస్ నౌ? ఆడటం లేదా? వారు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు. దే ఆర్ స్టడీయింగ్ ద ఇంటర్మీడియట్ నౌ. అతడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. హీ ఈస్ టాకింగ్ టు సమ్వన్.
ఓకే, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? వై ఆర్ యూ గోయింగ్ దేర్? అబ్బా ఇది కొంచెం టిపికల్గా అనిపిస్తుంది మీకు, ఇదేంటి సార్ అని. ఏం లేదు, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అనే దానికి పాజిటివ్ ఏంటి? మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, మీరు అంటే యూ వెళ్తున్నారు, యు ఆర్ గోయింగ్ దేర్, యు ఆర్ గోయింగ్ దేర్. ఓకే, సో దీంట్లో ఆర్ ముందరకు తీసుకొచ్చామనుకో, ఆర్ యూ గోయింగ్ దేర్, మీరు అక్కడికి వెళ్తున్నారా అవుతుంది కదా. దాని ముందర వై పెడితే అయిపోతుంది కదా, వై ఆర్ యూ గోయింగ్ దేర్ అని. ఏదున్నా పాజిటివ్ నుంచే వస్తుంది. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? యు ఆర్ డూయింగ్ సమ్, యు ఆర్ డూయింగ్ అంటే మీరు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? చూడండి, వాట్ ఆర్ డూయింగ్ ఎట్లా ఎక్కడి నుంచి వచ్చిందంటే యు ఆర్ డూయింగ్, మీరు చేస్తున్నారు. ఆర్ యూ డూయింగ్, మీరు చేస్తున్నారు. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు. వాట్ అంటే ఏమిటి, మీరు ఏమిటి చేస్తున్నారు. అర్థమవుతుంది? ఎంత సింపుల్, మనకు తెలియకుండానే వాట్ ఆర్ యూ డూయింగ్ అంటాం మనం. అది ఎక్కడికి వచ్చింది? యు ఆర్ డూయింగ్ నుంచి ఆర్ యూ డూయింగ్ వచ్చి, ఆర్ యూ డూయింగ్ నుంచి వాట్ ఆర్ యూ డూయింగ్. ఇట్లా తెలిసిన సెంటెన్సెస్ నుంచి తెలియని సెంటెన్స్లోకి మెల్లమెల్లగా నేర్చుకోవడమే ఒక భాష నేర్చుకోవడానికి కావాల్సిన లక్షణం. ఒక సెంటెన్స్ని ఎట్లా ప్రిపేర్ చేశారు, ఇంగ్లీష్లోనో, తమిళ్లోనో, మలయాళంలో, దాని నుంచి మీరు ఇంకొక సెంటెన్స్ని ఎట్లా చేసుకోవాలి. ఒక 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 పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఒక స్ట్రక్చర్ని నిర్మాణించి పెట్టారు. అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు, రోజు జరిగే పనులు, రేపు జరిగే పనులు, రేపు జరుగుతున్న పనులు, గతంలో జరిగిన పనులు, ఇట్లా కొన్ని స్ట్రక్చర్స్ని నిర్మించి పెట్టారు. హిందీ మాట్లాడుతున్నారు అనుకోండి, నిన్న జరిగిన పనిని ఎట్లా మాట్లాడతారు, అట్లనే ఇంకొక వర్బ్ని మాడిఫై చేసుకుంటూ పెట్టుకుంటూ పోతే అయిపోతుంది. అట్లా ఏ భాషకైనా ఆ స్ట్రక్చర్ని మనం గమనిస్తూ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న పనుల గురించి మాట్లాడుతున్నాం కదా, గతంలో జరుగుతున్న పనులు అంటే పాస్ట్ కంటిన్యూస్, ఇదేమో ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి, ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు దీన్ని. సింపుల్ ప్రజెంట్ అయిపోయింది కదా, రోజు అలవాటుగా చేసే పని. ఇది అయిన తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు కంటిన్యూ అయ్యాయి. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ అంటే గతం, గతంలో కంటిన్యూ అయ్యాయి. ఏం లేదు, దానికి దీనికి జస్ట్ ఆడ ఆమీజ్ ఆర్ పెడతాం, ఇక్కడ వాజ్ వర్డ్ పెడతాం, పెద్ద తేడా ఏంటి, కాకపోతే మీనింగే చేంజ్ అయిపోతుంది. సో ఇదేంటంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల లాగానే గతంలో కూడా జరుగుతూ ఉన్న పనులు కొన్ని ఉంటాయి. వాటిని సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్బ్ ప్లస్ ఐఎన్జి పెట్టాలి. ఆమె అప్పుడు చెస్ ఆడుతూ ఉంది గతంలో, బ్రాకెట్లో పెట్టిన గతంలో అని. షీ వాజ్ ప్లేయింగ్ చెస్ దెన్, దెన్ అంటే అప్పుడు. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ అంటే ఇప్పుడు అన్నట్టు కదా, ఇప్పుడు కాదు కదా ఆమె ఆడేది, అప్పుడు కదా షీ వాజ్ ప్లేయింగ్ చెస్. షీ వాజ్ నాట్ ప్లేయింగ్ చెస్, ఆమె అప్పుడు చెస్ ఆడడం లేదు. ఆమె చెస్ ఆడుతుందా? గతంలో ఆడుతూ ఉన్నదా? వాజ్ షీ ప్లేయింగ్ చెస్ దెన్? ఆమె అప్పుడు చెస్ ఆడటం లేదు. వాజ్ నాట్ షీ ప్లేయింగ్ చెస్ దెన్? ఆడడం లేదు. వారు అప్పుడు ఇంటర్ చదువుతున్నారా? అప్పుడు సారీ, వారు అప్పుడు ఇంటర్ చదువుతున్నారు గతంలో. దే వర్ స్టడీయింగ్ దేర్ ఇంటర్మీడియట్. ఓకే, హీ వాజ్ టాకింగ్ టు సమ్వన్, అతను ఎవరితో మాట్లాడుతున్నాడు గతంలో. అన్ని గతంలో సంబంధించిన విషయాలన్నింటినీ వాజ్ ఆర్ వర్ ప్లస్ ఐఎన్జి పెట్టేస్తాం, అంటే వర్బ్ ఐఎన్జి. సో దీన్ని V2 ఐఎన్జి అని కూడా అనొచ్చు. హీ వాజ్ టాకింగ్ టు సమ్వన్, వై వర్ యూ గోయింగ్ దేర్, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అన్ని గతంలో, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? వాట్ వర్ యూ డూయింగ్ దేర్, గతం. ఇట్లా మరికొన్ని వాక్యాలు రాయండి. ఓకే, వీటిని ముఖ్యంగా ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే, మీరు నిన్న ఫోన్ చేసినప్పుడు నేను అన్నం తింటూ ఉన్నాను అని చెప్పేటప్పుడు ఇట్లాంటివి వాడతారు. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వినాల్సిన విషయం. ఇది చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, మీరు నిన్న ఫోన్ చేసినప్పుడు అంటే మీరు నిన్న ఫోన్ చేశారన్నట్టే కదా, మీరు నిన్న ఫోన్ చేశారన్నట్టే కదా, అది గతమే కదా. అంటే యూ కాల్డ్ మీ అన్నట్టే కదా, మీరు ఫోన్ చేశారు ఎప్పుడు? ఎస్టర్డే. ఓకే, ఎప్పుడైతే మీరు ముందట వెన్ పెడతారో అప్పుడు వెన్ యూ కాల్డ్ మీ ఎస్టర్డే అంటే మీరు నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు. ఓకే, ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్,
ఈ సందర్భంలో పాస్ట్ కంటిన్యూస్ యూజ్ అవుతుందండి. వెన్ యూ కాల్డ్ మీ ఎస్టర్డే ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్. సార్ వెన్ అంటే ఎప్పుడు కదా, క్వశ్చన్ కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూ టైప్ ఇవి ఉంటాయి కదా, వాట్, వెన్, వేర్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటి పక్కకి ఇమ్మీడియట్గా హెల్పింగ్ వర్బ్ వస్తే లేదంటే బీ ఫామ్ వస్తే క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ అన్న బీ ఫామ్ అన్న వస్తే క్వశ్చన్, లేకపోతే దాని పక్కకి ఏదన్నా సబ్జెక్ట్ వస్తే దాని స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే ఏంటంటే మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నం తింటున్నా, అట్లా అదొక స్టేట్మెంట్. మీరు నన్ను నిన్న ఫోన్ చేశారా అని కాదు దాని అర్థం. వెన్ యూ కాల్డ్ మీ ఎస్టర్డే ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్. వెన్ అంటే ఎప్పుడు, వెన్ పక్కకు సబ్జెక్ట్ వస్తే దాని అర్థం ఎప్పుడైతే. అర్థమైందా? ఎప్పుడైతే మీరు ఫోన్ చేశారో అంటే మీరు ఎప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు అని కరెక్ట్గా చెప్పాలంటే, మీరు ఫోన్ చేసినప్పుడు నేను అన్నం తింటున్నాను. ఓకే, వెన్ ఇండియా won the toss. Okay, when India won the toss, India టాస్ గెలిచినప్పుడు, అప్పుడు ఇండియా టాస్ గెలిచినప్పుడు ఐ వాజ్, లేకపోతే ఐ ఎందుకు, దే అనుకున్నా, దే వర్ మేకింగ్ సెలబ్రేషన్స్. ఇండియా టాస్ గెలిచినప్పుడే వాళ్ళు టాస్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటున్నారు, లేకపోతే అట్లా సంథింగ్ లైక్ దట్. అంటే ఒక పని గతంలో ఉంది, అట్లాంటి టైంలో మళ్ళీ గతంలోనే ఇంకో పని కొనసాగుతుంది అనుకున్నప్పుడు ఇట్లాంటివి వాడతాం. ఓకే, సో ఇదండి వాళ్ళకి క్లాసు. మళ్ళా రేపు ఇంకొక మంచి దీంతో ముందుకు వస్తాను. అది ఏంటంటే గతంలో మొదలై ఇప్పటి వరకు జరుగుతున్న పనులు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.